మన జీవితంలో ఎన్నో బంధాలు మనం కావాలని ఏర్పాటు చేసుకున్నవే. కానీ కొన్నిటిని మాత్రం ఆ దేవుడే రాసిపెడతాడు. అందులో చాలా పవిత్రమైనది తోబుట్టువుల బంధం. సహోదరులు అన్న మాటకి అర్థం సహ ఉదరహ, అంటే ఒకే తల్లి కడుపు నుండి వచ్చిన వాళ్ళు అని అర్థం. ఎంత అందమైన భావన కదా. అలాంటి బంధాన్ని గౌరవించడం మన సనాతన ధర్మం మనకు నేర్పింది. ఈ మాట చెప్పగానే మనందరికీ గుర్తుకు వచ్చేది రాఖీ పూర్ణిమే కదా. కానీ మనం ఈరోజు మాట్లాడుకునేది దాని గురించి కాదు. ఉత్తర భారతదేశంలో భాయ్ దూజ్గా జరుపుకునే భగినీ హస్త భోజనం గురించి. ఇది తమ అన్నదమ్ములని అక్క చెల్లెలని ప్రేమించే ప్రతి ఒక్కరూ తప్పకుండా జరుపుకోవాల్సిన పండుగ. దీని వెనుక అసలు కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పండుగని యమద్వితీయ అని కూడా అంటారు. దీని గురించి స్కాంద పురాణంలో ఒక కథ ఉంది. సూర్య భగవానుడికి సంజ్ఞాదేవికి ఇద్దరు సంతానం, యముడు యమున. వాళ్ళు ఇద్దరూ పెరిగి పెద్దయి వివాహం అయిపోయాక యముడు నరకాధిపతి అయ్యాడు. యమున నదిగా మారి భూలోకంలో ప్రవహిస్తుంది. యమున తన అన్నయ్యని ఎప్పుడూ చూడాలని తలుచుకుంటూ ఉండేది. యముడేమో ధర్మనిర్ణేత. ఎప్పుడూ తన కఠినమైన విధులలో క్షణం తీరక లేకుండా ఉండేవాడు. తన చెల్లెలి మీద ఎంత ప్రేమున్నా ఆమెను కలవడానికి సమయం దొరికేది కాదు. ఒకరోజు యమున తన అన్నయ్య తనను కలవడానికి రావడం లేదని బాధపడి తానే యమలోకానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. కానీ అక్కడికి వెళ్లడం అంత తేలికైన పని కాదు కదా. ఈలోగా నారద మహర్షి యమున దగ్గరకు వచ్చి యముడు కూడా ఎంతగా తనని చూడాలని తప్పిస్తున్నాడో చెప్పారు. దానితో యమున సంబరపడిపోయి తన అన్నయ్యను ఆహ్వానించడానికి యమలోకానికి తన దూతలను పంపింది. తన చెల్లెలి ఆహ్వానాన్ని అందుకున్న యముడు ఆనందంగా అంగీకరించి స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళాడు. యముడు వస్తున్నాడని తెలియగానే యమున చాలా సంతోషించింది. తన అన్నయ్యకు నచ్చిన వంటకాలన్నీ తానే వండి ఎంతో ప్రేమగా గౌరవంగా భోజనం వడ్డించి ఆశీర్వాదం తీసుకుంది. యముడు కూడా చాలా సంతోషించి తన చెల్లెల్ని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు యమున ఏమడిగిందంటే, అన్నా, ఎన్నో రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను. చివరకు ఈ రోజు నిన్ను కలిసే భాగ్యం దక్కింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ రోజున ఏ అన్న అయినా తన చెల్లెలి ఇంటికి వచ్చి భోజనం చేసి చెల్లెల్ని మనసారా ఆశీర్వదిస్తారో వారికి ఎప్పుడూ అకాల మృత్యువు నరక బాధలు లేకుండా దీవించు అని కోరుకుంది. యముడు ఎంతో సంతోషించి, చెల్లి, నీదెంత మంచి మనసు, నీ కోసం కోరుకోమంటే మనుషులందరి కోసం కోరుకున్నావా? సరే, ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ద్వితీయ రోజున ఏ సోదరుడు అయితే తన చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తిని తనని ఆశీర్వదిస్తాడో వారికి అకాల మరణం నరక బాధలు ఉండవు. పూర్ణ ఆయుష్తో ఆనందంగా బ్రతుకుతారు. అంతేకాదు, ఆ చెల్లెలు కూడా ఎప్పుడూ సుమంగళిగా ఉంటుంది అని వరమిచ్చాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల పక్షం ద్వితీయ రోజున ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ రోజున అన్న అయితే చెల్లెలింటికి, తమ్ముడైతే అక్క ఇంటికి వెళ్లి వారితో కలిసి భోజనం చేసి వారి క్షేమాన్ని కోరుకుంటారు. ఆడపిల్లలు కూడా తమ అన్నదమ్ములకు తిలకం పెట్టి దీర్ఘాయుష్ కోసం ప్రార్థిస్తారు. ఇది కేవలం ఒక కథ కాదు. తోబుట్టువుల అనుబంధం, ఆప్యాయత, మరణాన్ని కూడా జయించే శక్తి ఈ పండుగలో ఉందని చెప్పే అద్భుతమైన సందేశం. ఈ సంవత్సరం అక్టోబర్ 23 యమద్వితీయ. ఆడపిల్లలు తప్పకుండా మీ అన్నని లేదా తమ్ముడిని ఇంటికి పిలిచి ప్రేమగా భోజనం వడ్డించండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ అద్భుతమైన కథను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో పురాణ గాథల కోసం ధర్మ సోపానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.